తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీఐసెట్ ఎవరైతే రాసి ఎంబీఏ అండ్ ఎంసీఏ జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో లోపల మనం డీటెయిల్గా నెక్స్ట్ ఫేజ్కి సంబంధించి మనం అయితే మాట్లాడుకుందాం. కొన్ని మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఏంటి ఆ మిస్టేక్స్ అని చెప్పి కూడా మనం అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం ఈ వీడియో లోపల. మనం ప్రీవియస్గా తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. ఫర్దర్గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. మీరు మన ఛానల్కి ఒకవేళ కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా మీకు నేను వీడియో చేస్తాను, మీకు హెల్ప్ అవుతుంది మస్తు. అండ్ చాలామంది ఏంటంటే కొన్ని రెగ్యులేషన్స్ తెలియక లేకపోతే కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల సీట్స్ అయితే మిస్ అవుతున్నారు. కాబట్టి నాకు కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు, అన్న నేను ఇట్లా ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టిన సీట్ని కన్ఫర్మ్ చేసుకోలేదు, ఇప్పుడు ఫేజ్ 2 లోపల పెట్టుకోవచ్చా అని చెప్పి ప్రీవియస్గా పెట్టారు. అండ్ ఫర్దర్ ఇంకా కొన్ని ఏంటంటే ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న సీట్ వచ్చింది, ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న సీట్ వచ్చింది. ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న సీట్ వచ్చింది, ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న సీట్ వచ్చింది, ఫేజ్ 2 లోపల వచ్చిన సీట్లో నేను జాయిన్ కాను, ఫేజ్ 1లోనే జాయిన్ అవుతా అని చెప్పి కొన్ని కామెంట్లు వచ్చినాయి. మనకు రెగ్యులేషన్స్ ఎట్లుంటాయి కదా అంటే కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నట్టు. ఆ రెగ్యులేషన్స్ ప్రకారమే సీట్ అలాట్మెంట్స్ అవుతాయి. ఫేజ్ 2లో సీట్ వచ్చిన తర్వాత ఫేజ్ 1లో వచ్చిన సీట్కి వెళ్ళలేము. కాబట్టి నేను కొన్ని మిస్టేక్స్ అనేది నేను చెప్తా. రెగ్యులేషన్స్ తెలుసుకోండి, ఏంటి ఆ మిస్టేక్స్ అని చెప్పి తెలుసుకోండి. దట్ ఫేజ్ 3 లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే పొందండి మీరు, ఓకేనా. కొంతమంది మాత్రం అంటే ఎవరైతే రిపోర్టింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు స్పెషల్ ఫేజ్కి అని చెప్పి నేను మాట్లాడతా. ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి నేను అయితే ఈ వీడియో లోపల డీటెయిల్స్ చెప్తా. ఒకటే నేను అడిగేది, జస్ట్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మనకి 1000 వ్యూస్ వస్తే 1000 లోపల 950 మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు. అంటే మన వీడియోకి రీచ్ వస్తుంది కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. నేనేం చెప్తాను అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నేను కూడా కొంచెం యూట్యూబ్ లోపల సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తే చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పి నా ఒపీనియన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది స్పెషల్ ఫేజ్ నోటిఫికేషన్, మనకి స్పెషల్ ఫేజ్ నోటిఫికేషన్ కంటే ముందు నేను ఒక విషయం చెప్తా. మనకు ట్యూషన్ ఫీ పేమెంట్ చేయడానికి, ఓకేనా, ట్యూషన్ ఫీని పే చేయడానికి 24th సెప్టెంబర్ 2025 దాకా టైం ఇచ్చారు, ఓకేనా. 24th సెప్టెంబర్ 2025 దాకా మనకు ట్యూషన్ ఫీని పే చేయడానికి టైం ఎక్స్టెండ్ చేశారు అన్నట్టు. అండ్ 25th సెప్టెంబర్ 2025 దాకా మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి టైం ఇచ్చారు. అంటే మనకు రిపోర్టింగ్ చేయడానికి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు, ట్యూషన్ ఫీ పే చేసి, అండ్ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు. వీటికి డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. మనకి రేపటి దాకా టైం ఉంది. అంటే ఈరోజు ఏమో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్కి టైం ఉంది. అండ్ రేపేమో మనకి ఆఫ్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్కి టైం ఉంది అన్నట్టు, ఓకేనా. నేనేం చెప్తా అంటే మీరు ఒకవేళ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా లేకపోతే ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అదొక్కటి నేను చెప్పాలనుకుంటున్నా. మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యాలి అండ్ దాంతోపాటుగా ఆఫ్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చెయ్యాలి. నువ్వు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా నీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఐదర్ నీకు ఫేజ్ 1లో సీట్ వచ్చినా సరే, ఓకేనా, ఐదర్ నీకు ఫేజ్ 2లో సీట్ వచ్చినా సరే, ఫేజ్ 1లో సీట్ వచ్చినా ఫేజ్ 2లో సీట్ వచ్చినా సెల్ఫ్ రిపోర్టింగ్ ఇస్ మ్యాండేటరీ. నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సీట్ క్యాన్సిల్ అవుతుంది. బ్రో నేను ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ డైరెక్ట్ చేస్తాను కూడా సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మళ్ళీ స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ ఫేజ్, ఓకేనా. స్పెషల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి నువ్వైతే ఈ స్పెషల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేయాలి, ఓకేనా. అర్థమైందా? అండ్ ఈ స్పెషల్ ఫేజ్ విషయానికి వస్తే మనకు స్లాట్ బుకింగ్ ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ మనం చేయాల్సింది స్లాట్ బుకింగ్ అయితే ఉంటుంది అన్నట్టు. ఈ స్లాట్ బుకింగ్ ఎప్పుడు ఉంటుంది బ్రో అనే విషయానికి వస్తే 5th అక్టోబర్ 2025 రోజు స్లాట్ బుకింగ్ ఉంటుంది. ఒకటే రోజు టైం ఇచ్చారు స్లాట్ బుకింగ్కి. అండ్ దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అన్నట్టు. ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాలి. అది 6th అక్టోబర్ 2025 రోజు ఉంటుంది, ఓకేనా. స్లాట్ బుకింగ్కి ఒక రోజు టైం ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒక రోజు టైం ఇచ్చారు. 5th అక్టోబర్ 2025 రోజు మనం 6th అక్టోబర్ 2025 రోజుకి స్లాట్ అనేది బుక్ చేసుకుంటాం. ఒకటే రోజు కాబట్టి ఒకటే రోజు ఉంటుంది మనకు. ఆ స్లాట్ బుకింగ్ లోపల మనం మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం 6th అక్టోబర్ 2025ని సెలెక్ట్ చేసుకొని ఒక టైంని సెలెక్ట్ చేసుకొని ఒక హెల్ప్ లైన్ సెంటర్ని సెట్ చేసుకుంటాం. హైదరాబాద్ అయిందనుకో హైదరాబాద్లో ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది, వికారాబాద్ అయిందనుకో వికారాబాద్లో ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. మీకు దగ్గరలో ఒక హెల్ప్ లైన్ సెంటర్ని మనం సెట్ చేసుకోవాలి. ఆ హెల్ప్ లైన్ సెంటర్కు మనం 6th అక్టోబర్ 2025 రోజు వెళ్ళి
మన సర్టిఫికేట్స్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల మన డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు చెక్ చేసి డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేస్తారు అన్నట్టు. ఆఫ్టర్ దట్ 6th October సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోవడంతో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. 6th October 7th October 2 రోజుల టైం ఇచ్చారు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి. అండ్ దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి 7th October 2025 రోజు. తర్వాత 10th October 2025 ఆర్ అంతకంటే ముందు సీట్ అలాట్మెంట్స్ అవుతాయి. తర్వాత మళ్ళీ ట్యూషన్ ఫీ పే చేయడము అండ్ దాని తర్వాత కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. సో ఇది షెడ్యూల్. ఓకేనా. మరి ఈ స్పెషల్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. నేను ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పిన, ఫస్ట్ వీడియోలోనే నేను చెప్పిన. సో షెడ్యూల్ రాలేదు కానీ మనకు ఎలిజిబిలిటీ ఏంది అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది కదా, ప్రీవియస్ అవన్నీ చూసినాం కాబట్టి మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. కాబట్టి నేను ఏం చేసిన కదా అంటే చెప్పిన మీకు ఫస్టే ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు కదా అంటే మనకు ఎవరైతే ప్రీవియస్గా వెబ్ ఆప్షన్స్ ఇయ్యారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, ఎవరైతే ప్రీవియస్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సీట్ రాదో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అండ్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సీట్ని కన్ఫర్మ్ చేసుకుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. ఓకేనా. సో మనం అఫీషియల్గా వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మనకి. అకార్డింగ్ టు దట్ నోటిఫికేషన్ నేను మీకు ఇప్పుడు క్లారిటీ చూపెడతా. సో ఏంది కదా అంటే ఇక్కడ మనం చూసుకుంటే మనకు అఫీషియల్గా ఇది ఒకటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అన్నట్టు. ఓకేనా. సో ఈ నోటిఫికేషన్ లోపల సేమ్ డేట్స్ అన్ని కూడా సేమ్. ఓకేనా. సో ఏవైతే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినామో ఈ డేట్స్ అన్ని కూడా సేమ్. కానీ మనకి ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ క్లారిటీ చేయడం అయితే జరిగింది. ఎవరు ఎలిజిబుల్ కదా మరి అంటే హూ హ్యావ్ నాట్ సెక్యూర్ ద సీట్. ఓకేనా. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయి సీట్ ఎవరికైతే రాదో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇప్పటివరకు పెట్టుకోరో వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాని వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి సీట్ రానోళ్ళు ఎలిజిబుల్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఎలిజిబుల్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానోళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ దాంతోపాటుగా ఎవరికైతే సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఓకేనా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజ్ దగ్గర రిపోర్టింగ్ చేసి బెటర్ ఆప్షన్ కోసం ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఈ ఒక్క మిస్టేక్ని అవాయిడ్ చేయరు. ఏంటంటే నాకు సీట్ వచ్చింది బ్రో, నాకు నచ్చలేదు బ్రో, నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది లేకపోతే ఫేజ్ 2లో వచ్చింది, నాకు సీట్ నచ్చలేదు కాబట్టి నేను రిపోర్టింగ్ చెయ్య బ్రో అని అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్పెషల్ ఫేజ్. ఓకేనా. నువ్వు ఈ స్పెషల్ ఫేజ్కి లేకపోతే లాస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కావు. నువ్వు సీట్ వచ్చి రిపోర్టింగ్ ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసో అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అవుతావు. అదొకటి గుర్తుపెట్టుకో. ఓకేనా. అండ్ దాని తర్వాత ఎనీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోరో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. సో ఇది మెయిన్గా నేను ఈ వీడియో ఎండ్ వచ్చింది. సో ఈ వీడియో ఎండింగ్ లోపల నేను చెప్పేది ఒకటే సింపుల్గా, నువ్వు ప్రీవియస్గా నీకు సీట్ వచ్చి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యు, ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యు. ఓకేనా. మనకు డేట్ కూడా ఎక్స్టెండ్ అయింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈరోజు టైం ఉంది 24th September అండ్ 25th September. ఓకేనా. 24th September ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి ఫీ పేమెంట్కి టైం ఇచ్చారు. అండ్ 25th September ఏమో మనకు కాలేజ్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి టైం ఇచ్చారు. సో మీరు ఏం చేస్తారు అంటే సింపుల్గా మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ స్పెషల్ ఫేజ్. లేదు బ్రో లైట్ బ్రో అనుకుంటే లైట్ తీసుకోరు. ఓకేనా. సో ఇది అండ్ ఎవ్రీ వన్ ఈస్ ఎలిజిబుల్. ఒకవేళ మీరు కాలేజ్ లోపల ఎవరైతే రిపోర్టింగ్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు స్పెషల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ చేయడానికి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సీట్ వస్తుందా బ్రో అంటే ఫర్దర్ వీడియోస్ లోపల మనం మాట్లాడుకుందాం. సో దట్స్ ఇట్ గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్, సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇట్లానే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సబ్స్క్రైబ్ చేసుకోరు పక్కా అండ్ సైనింగ్ ఆఫ్.